హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. ఈ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ బాదం డ్రింక్ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా కమ్మగా, చాలా చల్లగా ఉండే ఈ బాదం డ్రింక్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వేసవి కాలంలో మనకి తక్షణమే నీరసాన్ని తగ్గించి ఫుల్ ఎనర్జీని ఇచ్చే హెల్దీ డ్రింక్ అండి. ఎలా రెడీ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేట్ లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 12 వరకు బాదం పప్పులు, ఒక 12 జీడిపప్పులు, ఒక 15 వరకు ఖర్జూరాలు వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు చియా సీడ్స్ వేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 గంట నానిన జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరాలలో బాదం పప్పుకి పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టంతా కూడా మొత్తం తీసేసేయాలి. పొట్టంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసిన బాదం పప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు, ఖర్జూరాలు కూడా వేసుకొని అవి గ్రైండ్ చేసుకోవడానికి అవి మునిగేంత వరకు పాలు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ వేసుకొని వచ్చానండి. చూడండి, ఇలా థిక్ పేస్ట్ లాగా, మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పాలు పోసుకోవాలి. పాలల్లో 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఆ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా పాలల్లో పూర్తిగా కలిసి గడ్డలు లేకుండా వచ్చేంత వరకు కూడా పూర్తిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా పూర్తిగా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో మీగడ పాలు, కాచి చల్లార్చిన పాలు 1 లీటర్ వరకు పోసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ 2 పొంగులు వచ్చేంత వరకు పాలను కాగనివ్వాలి. పాలు 2 పొంగులు వచ్చిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, ఖర్జూర పేస్ట్ మొత్తం వేసుకోవాలి. అదంతా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పాలని కాగనివ్వాలి. బాదం పేస్ట్ అనేది పూర్తిగా మనకి పాలల్లో కలిసిపోవాలండి. అది పూర్తిగా కలిసిపోయిన తర్వాత ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలుపుతూ ఒక 2 నిమిషాల వరకు కాగనివ్వండి. కస్టర్డ్ పౌడర్ అనేది మనకు త్వరగా గడ్డి కట్టిపోతుందండి, కాబట్టి కలుపుతూనే కాగనివ్వండి. రెండు నిమిషాలు కాగిన తర్వాత మీ స్వీట్కి తగినట్లుగా బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు బెల్లం యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మెత్తగా దంచుకున్న యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. అవి 2 వేసుకున్న తర్వాత బెల్లం మనకి పూర్తిగా కరిగిపోయేంత వరకు స్టవ్ని సిమ్లోనే ఉంచి పాలు కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు కాగనివ్వండి. పాలైతే మనకి కొంచెం దగ్గర పడ్డాయండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత గిన్నెను పక్కకు తీసుకొని దాని మీద ఒక మూత పెట్టి డీప్ ఫ్రీజ్లో ఒక 5 అవర్స్ పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. 5 అవర్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది చాలా దగ్గర పడిపోతుంది, కొంచెం గట్టిగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లో వేసుకోండి. మిశ్రమం అంతా జార్లో వేసుకున్న తర్వాత నేను ముందుగానే కాచి చల్లార్చి డీప్ ఫ్రీజ్లో పెట్టిన పాలను వేసుకుంటున్నాను. పాలు అనేవి మనకి చాలా చల్లగా ఉండాలండి. ఇక్కడ చూడండి, నాకు పాలు కొంచెం గడ్డ కూడా కట్టాయి. ఇప్పుడు ఆ గడ్డను వేసుకొని మిగిలిన పాలను కూడా పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఆపుతూ ఒక 2-3 సార్లు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా మనకి బాదం డ్రింక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం లేకుండా చాలా చల్లగా తీయగా ఉండే ఈ హెల్దీ సమ్మర్ డ్రింక్ని సర్వ్ చేసుకుందాము. దానికోసం
ముందుగానే నానబెట్టిన చియా సీడ్స్ని 2 స్పూన్స్ వరకు గ్లాస్లో వేసుకోండి. ఆ తర్వాత మిక్సీ పట్టిన బాదం పాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మరలా ఇంకొకసారి చియా సీడ్స్ వేసుకొని సన్నగా తరిగిన బాదం జీడిపప్పు పలుకులను వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చల్లగా ఉండే నీరసాన్ని తగ్గించి తక్షణమే బలాన్ని ఇచ్చే హెల్తీ బాదం డ్రింక్ మనకు రెడీ అయిపోయినట్లే. మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ తెలియజేయడం మర్చిపోవద్దు. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.